హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఇది మైండ్స్. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచన్ సంబంధించినటువంటిది. వచన్ అనేటువంటిది వాక్య నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ సంబంధించినటువంటిది లడక అనో, ఔరత్ అనో, ఆద్మీ అనో, సో వీటి సంబంధించింది అయితే మనకు తెలుస్తుంది. ఎందుకనంటే అది స్త్రీలింగ పుంలింగ ఎదురుగా వ్యక్తి కనిపిస్తున్నారు కాబట్టి మనకు ఏ భాషలో అయినా తెలిసిపోతుంది ఈజీగా. బట్ ఇప్పుడు దీవార్ అంటారు, కుర్సీ అంటారు, మేజ్ అంటారు, వీటికి సంబంధించినటువంటిది దాన్ని కూడా జెండర్ సంబంధించినటువంటి దాంట్లోనే హిందీలో యాడ్ చేయడం జరుగుతుంది. అది కొద్దిగా డిఫికల్ట్ అన్నమాట. అంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ హిందీ సంబంధించినటువంటిది ఉండేవాళ్ళు చాలా ఈజీగా కనుక్కుంటారు. ఎందుకంటే మనకు మాతృభాష లాగా వాళ్ళకి అక్కడ మాతృభాష కాబట్టి సర్కార్ ఏ కామ్ కర్తీ హై అంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది కదా. అక్కడ సర్కార్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అని అర్థం. కర్తీ హై అంటే ఏంటి? గవర్నమెంట్ మనకు చేసి పెడుతుంది అని. సో ఇక్కడ చేస్తుంది అనేటువంటి అర్థం వస్తుంది కదా. అంటే స్త్రీలింగ్లో తీసుకున్నారని తెలుస్తుంది వాళ్ళకి, సో ఏకవచనంలో తీసుకున్నారని తెలుస్తుంది. సో కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉండేటువంటి వాళ్ళకి, లోకల్ లాంగ్వేజ్ హిందీ ఉండే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ లింగ్ వచనం సంబంధించినటువంటివే ప్రాబ్లం వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు యూజ్ చేసి తెలుసుకునేదే తప్ప వచన్ లింగ్ సంబంధించినటువంటివి వాళ్ళు చదువుకొని నేర్చుకున్నటువంటిది కాదు. వాళ్ళ మాతృభాష అది కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చు. ఒక్కొక్క పదం నేర్చుకొని చేయాలి అంటే ఎన్ని వేల పదాలు నేర్చుకోవాలి. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి వచన్ నేర్చుకోవడానికి, లింగ్ నేర్చుకోవడానికి. బేసిక్ గా వాటికి సంబంధించినటువంటివి మనం నేర్చుకుంటే దాని తర్వాత మనం వాడుతూ మనం ఈ వచన్ లింగ్ సంబంధించినటువంటి విషయాల్ని మనం క్లియర్ గా మనం కూడా మాట్లాడొచ్చు. కాకపోతే కొంత సమయం పడుతుంది. సో నేను స్టోరీస్ లో కానీ ఇంకొక దగ్గర కానీ నేను యూజ్ చేసేటప్పుడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి గురించి బాగా గమనించండి మీరు. నేను స్పెషల్ గా దాన్ని ఇండికేట్ చేస్తూ ఇక్కడ ఏకవచనం వచ్చింది చూడండి, ఇక్కడ బహువచనం వచ్చింది చూడండి, దీన్ని ఇలా తీసుకున్నారు చూడండి అని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తూ ఉంటాను. స్టోరీస్ లో కానీ ఇంకో దగ్గర కానీ ఐడెంటిఫై చేస్తూ ఉండండి వాటిని. సో అక్కడ మీరు వచనం సంబంధించింది, లింక్ సంబంధించినటువంటిది అక్కడ మీరు రికగ్నైజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే మాక్సిమం మనం నేర్చుకోవచ్చు. కొన్ని వచ్చేసి మనం మాట్లాడుతూ తెలుస్తుంది. మనకు తెలియనటువంటి చాలా పదాలు ఉంటాయి. సో వాడుకలో మనం మిగతా వాటిని తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ వచన్ అంటే ఏంటి? నంబర్. వచన్ అంటే నంబర్. సో ఏంటి నంబర్ అనేటువంటి చూస్తే ఇక్కడ జిస్ సంజ్ఞా శబ్ద సే కిసి వస్తు యా ప్రాణి, అంటే ఒక వస్తువు గురించి కానీ ఒక ప్రాణి గురించి కానీ బోధ్ హోతా హై అంటే మనకు అర్థం అవుతుందో, అది సింగులరా ప్లూరలా అని మనకు అర్థం అవుతుందో ఉసే వచన్ కహతే. అంటే మనం ఒక వర్డ్ చెప్పిన తర్వాత అది సింగులరా ప్లూరలా, అది వస్తువు కానీ ప్రాణులు కానీ లేదంటే మనుషులకు సంబంధించినటువంటిది కానీ, సో ప్రాణం లేనటువంటి వస్తువులు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించింది అది ఏకవచనమా బహువచనమా మనం తెలుసుకోవడాన్ని ఇక్కడ వచన్ నంబర్ అంటారు. హిందీ మే వచన్ దో ప్రకార్ కే హై. ఎన్ని రకాలు ఉన్నాయి? వచన్ అనేటువంటిది 2 టైప్స్ ఉన్నాయి. సాంస్క్రిట్ లో ఏకవచన్, బహువచన్, ద్వివచన్ అని 3 రకాలు ఉన్నాయి. బట్ హిందీలో వచ్చేసరికి ఏకవచన్, బహువచన్ అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ అన్ని కూడా బహువచనంలో పెట్టారనమాట. కానీ సాంస్క్రిట్ లో వచ్చేసరికి ఏమవుతుంది? ఏకవచన్ అంటే ఒకటే, ద్వివచన్ అంటే 2 ఉంటే ద్వివచన్, అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని బహువచన్ అన్నారు. అది సాంస్క్రిట్ కి హిందీకి డిఫరెన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఏకవచన్, బహువచన్ ఇక్కడ 2 రకాలు చెప్పాం కదా. ఇక్కడ హిందీ మే వచన్ కితనే ప్రకార్ కే హై? 2 ప్రకార్ హై. ఏంటది? ఏకవచన్, బహువచన్. ఏకవచనం అంటే ఒక వస్తువుని లేదంటే ఒక ప్రాణిని లేదంటే ఒక వ్యక్తిని డిఫైన్ చేసేటువంటిది. బహువచన్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండేటువంటిది, దాన్ని బహువచన్ అని అంటారు. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పుస్తక్ అన్నాం. పుస్తక్ అనేటువంటిది ఒకటే కదా. సో దానికి సంబంధించిన బహువచనంలో చూస్తే పుస్తకే అన్నారు. సో ఇక్కడ డాట్ ఉంది చూడండి, డాట్. సో ఇక్కడ ఈ డాట్ అనేటువంటిది చూసిన తర్వాత మనకి ఇక్కడ ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత ఇవి స్త్రీలింగ పదాలని ఐడెంటిఫై చేయొచ్చు. మనకు పుస్తకం అంటే తెలియదు కదా, అది స్త్రీలింగ పుంలింగ. సో వీటికి ఇక్కడ డాట్ వస్తాయి అనమాట. ఇవన్నీ స్త్రీలింగ పదాలు. ఈ విధంగా మనం కొన్ని పదాలను మనం గుర్తుపట్టొచ్చు అనమాట, స్త్రీలింగ పుంలింగ అనేటువంటిది. సో లింగ్ సంబంధించిన టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చాను కదా. సో పుస్తక్ అంటే ఒకటే, అంటే ఒకే బుక్ గురించి. పుస్తకే అంటే అంతకన్నా ఎక్కువ, అంటే బహువచనం అన్నమాట. చాలా బుక్స్ ఉంటే పుస్తకే, ఒకే బుక్ ఉంటే పుస్తక్ అనేటువంటిది. అంటే లడక అంటే ఒకరే. సో ఇక్కడ లడకే అంటే అంతకన్నా ఎక్కువ, అంటే ఒకరికన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నా లడకే అనే అంటారు.
సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం వచన్ అంటే ఏంటో చూసాము, దాని డెఫినేషన్ చూసాము, అది ఎన్ని రకాలు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. సో వచన్ కి పెహచాన్, దాన్ని ఎలా కనుక్కుంటారు అసలు హిందీలో, దీన్ని చూద్దాం. फर्स्ट ఇక్కడ మనం संज्ञा अथवा सर्वनाम विशेषण से और क्रिया से पहचान सकते हैं. అంటే మనం దేని ద్వారా కనుక్కోవచ్చు అంటే హిందీలో వచన సంబంధించినటువంటిది సంజ్ఞ ద్వారా కనుక్కోవచ్చు. సంజ్ఞ అంటే ఏంటి? నౌన్స్ అన్నమాట. నౌన్ అంటే ఏంటి? పేర్ల గురించి తెలిపేటువంటిది. ఓకే, సో ఇది పేర్ల గురించి తెలిపేటువంటి సంబంధించినటువంటి ఏ హిందీలో వర్డ్ వచ్చినా కూడా దాని ద్వారా మనం ఏకవచనమా బహువచనమా తెలుసుకోవచ్చు. సర్వనామం సంబంధించింది ఒకటి, సర్వనామ మే, హమ్, తు, తుమ్, ఆప్, యహ్, వహ్, ఏ, వే ఇవన్నీ కూడా సర్వనామం అన్నమాట. సో వీటి సంబంధించినటువంటివి దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశేషణ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా మనం ఏకవచనమా బహువచనం అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే క్రియకు సంబంధించినటువంటిది ఏకవచనమా బహువచనం అనేటువంటిది తెలుసుకోవచ్చు. అంటే ఈ 4 పదాలను చూసి వాక్యానికి సంబంధించినటువంటి దాంట్లో సబ్జెక్ట్ అనేటువంటిది ఏకవచనమా బహువచనం మనం కనిపెట్టొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ లడక అనేటువంటిది ఏంటి? ఇక్కడ సంజ్ఞ. లడక సంజ్ఞా పదం కదా, నౌన్ ని డిఫైన్ చేస్తుంది. లడకా పఢ్ రహా హై. క్యా కర్ రహా హై? లడకా పఢ్ రహా హై. సో పిల్లవాడు చదువుతున్నాడు. ఇక్కడ పడన అనేటువంటిది క్రియ, మనం నేర్చుకున్నాం కొన్ని క్రియల గురించి. సో ఇక్కడ ఇది కంటిన్యూయస్, అంటే ఇంగ్లీష్ లో లాగే ఐఎన్జి ఫామ్ ఎలాగైతే ఉంటుందో పఢ్ రహా అంటే గోయింగ్, రీడింగ్ ఇలా చెప్తారు కదా. సో అలాగే ఇక్కడ పఢ్ రహా అంటే ఇక్కడ రీడింగ్ అని అర్థం. సో ఇక్కడ రీడ్ అనేటువంటి పదం అర్థం ఇక్కడ ఇస్తే, ఇక్కడ రహా అనేటువంటిది ఐఎన్జి అనేటువంటి ఫామ్ ఎలాగైతే ఇంగ్లీష్ లో యూజ్ చేస్తామో అలా అన్నమాట. పఢ్ రహా అంటే రీడ్ ప్లస్ ఐఎన్జి రీడింగ్ అంటాం కదా, అంటే ఇక్కడ ఏంటిది? ఐఎన్జి ఫామ్. సో ఐఎన్జి ఫామే ఇక్కడ రహా. అర్థమైంది కదా. సో ఇక్కడ ఒకవేళ కానీ పఢ్ రహే అని వచ్చింది అనుకోండి, రహే, ఇప్పుడు ఏంటిది? అది ప్లూరల్ అన్నమాట. అంటే ఇక్కడ క్రియకు సంబంధించినటువంటి వాటిలో మనకు అర్థం అవుతుందని అర్థం. సో ఇక్కడ మనం ఇక్కడ చెప్పేటువంటిది నౌన్ గురించి కదా. సో ఈ నౌన్ సంబంధించినటువంటి దాంట్లో లడక అనేటువంటిది బహువచనం అయితే ఏమవుతుంది? లడ్కే అవుతుంది. ఓకే, లడ్కే అవుతుంది. అయిందా? ఇక్కడ ఏకవచనం, ఇది బహువచనం. సో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏకవచనం అయితే లడక అంటారు, బహువచనం అయితే లడ్కే అంటారు. మీరు లడ్కే పఢ్ రహే హే అన్న దగ్గర లడ్కా పఢ్ రహా హే అని చెప్పారు అనుకోండి, తప్పు అవుతుంది కదా. అందుకని వచనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మీరు చెప్పేది ఒక వ్యక్తి గురించా లేదంటే అంతకన్నా ఎక్కువ మంది గురించా, ఇది డిఫైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి వీటి ద్వారా మీకు అది అర్థం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, లడక అనేటువంటిది ఒకే పిల్లవాడు గురించి మీరు చెప్తున్నారు, లడకే అనేటువంటిది అంతకన్నా ఎక్కువ మంది ఉండేటువంటి పిల్లల గురించి చెప్తున్నారు అన్నమాట. అలాగే మనం ఇక్కడ ఏం చెప్పాం? ఇక్కడ సంజ్ఞ గురించి మనకు సంజ్ఞ ద్వారా అంటే నౌన్ ద్వారా తెలుస్తుంది అన్నాం. నౌన్ ద్వారా ఎలా అర్థం అవుతుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఇంకొకటి సర్వనామం ద్వారా తెలుస్తుంది అన్నాం కదా. సర్వనామం ఇక్కడ చూడండి, మే అంటే సర్వనామం చెప్పాను కదా. మే, హమ్, తు, తుమ్, ఆప్, యహ్, వహ్, ఏ, వే, ఇన్హోనే, ఉన్హోనే ఇవన్నీ కూడా సర్వనామ పదాలు అన్నమాట. సో ఇక్కడ మే అనేటువంటిది ఒకటి తీసుకున్నాం. మే అనేటువంటిది ఎవరికి మనం యూజ్ చేస్తాము? సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా యూజ్ చేసేటువంటిది. నా పేరు బదులుగా నేను మే అని చెప్తున్నాను. అంటే మే అంటే ఏంటి? నేను అని అర్థం. అంటే ఇక్కడ మే అంటే నేను అనేటువంటిది సర్వనామం కదా. సో మే అంటే ఒక్కరే కదా అప్పుడు. సో మే కల్ నెల్లూరు జావుంగా. సో ఇక్కడ ఒక్కరే కాబట్టి జావుంగా అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మే కల్ రేపు, నెల్లూరుకి, జావుంగా అంటే వెళ్తాను, అంటే ఇంకా వెళ్ళలేదు, ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. జావుంగా అన్నాను. అదే గాని ఇక్కడ హమ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తే హమ్ కల్ నెల్లూరు జాయేంగే అని వస్తుంది అనమాట. ఓకేనా. సో హమ్ నెల్లూరు జాయేంగే అని వస్తుంది. ఇక్కడ ఏకవచనం కాబట్టి జావుంగా, అదే గాని బహువచనం అయితే జాయేంగే, అదే స్త్రీలింగ్ సంబంధించింది అయితే జాయేంగి అని వస్తుంది. ఓకే. తర్వాత అలాగే ఇక్కడ విశేషణ సంబంధించిన ద్వారా మనం వచనాన్ని ఎలా కనుక్కోవచ్చు, ఏకవచనమా బహువచనం అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఈ రెండు తెలుసుకున్నాం కదా. సంజ్ఞ ద్వారా వచనం ఎలా కనుక్కోవాలనేటువంటిది, సర్వనామం ద్వారా వచనం ఎలా కనుక్కోవాలనేటువంటిది చూసాం. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వే అనేటువంటిది ఆల్రెడీ మనం చూసాం కదా. మై అంటే ఏకవచనం, వే అంటే సర్వనామం గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఫస్ట్.
అంటే సర్వనామంలో వహ్ అంటే ఏకవచనం, వే అంటే బహువచనం, మే అంటే ఏకవచనం, హమ్ అంటే బహువచనం. ఓకేనా? ఆప్ అంటే బహువచనం ప్లస్ రెస్పెక్టెడ్ వర్డ్ అన్నమాట. అలాగే తూ అంటే ఏకవచనం. తుమ్ అనేటువంటిది నేను ఈ 3 గురించి సెపరేట్‌గా చెప్తాను. తూ, తుమ్, ఆప్ అనేటువంటిది. సో ఇక్కడ తర్వాత వహ్ అంటే ఏకవచనం, వే అంటే బహువచనం, యహ్ అంటే ఏకవచనం, ఏ అంటే బహువచనం. సో ఇవి సర్వనామం సంబంధించినటువంటిది. సో ఇప్పుడు వే అనేటువంటిది బహువచనం కదా. సో వహ్ అంటే ఏకవచనం అని చెప్పాను, వే అంటే బహువచనం. సో ఇక్కడ వే అంటే ప్లూరల్ కాబట్టి అచ్చా హే అనకూడదు. వహ్ అనేటువంటిది రాసామంటే ఇక్కడ మనం అచ్చా హే అని రాయొచ్చు. ఓకే, సో వహ్ లడ్కా అచ్చా హే, వహ్ ఆద్మీ అచ్చా హే, సో ఇలా రాయొచ్చు. కానీ ఇక్కడ వే లోగ్ అచ్చే హే అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్తున్నాం. సో వాళ్ళు అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ లో మీరు యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ విశేషణ పదం కదా. అచ్చే అంటే ఏంటి? మంచివారు అని అర్థం. సో ఆ పిల్లవాడు మంచివాడు, మంచివారు. సో మంచి అనేటువంటిది ఒక విశేషణ పదం కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ఒక్కరా లేదంటే అంతకంటే ఎక్కువ అనేటువంటిది. అంటే ఈ విశేషణ పదంలో కూడా ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు మీరు చెప్పేటువంటిది ఒక్కరి గురించి చెప్తున్నారా, ఎక్కువ మంది చెప్తున్నారా, అంటే ఎక్కువ మంది గురించి చెప్తున్నారా అనేటువంటిది ఇక్కడ విశేషణ పదంలో కూడా మీరు డిఫైన్ చేయాలి. ఇక్కడ ఏకవచనం అయితే విశేషణం కూడా ఏకవచనం రాయాలి. ఇక్కడ బహువచనం అయితే ఇక్కడ కూడా మీరు బహువచనం రాయాలి. అర్థమవుతుందా? సో ఇదన్నమాట. సో ఇక్కడ వచన సంబంధించిన సంజ్ఞ చూసాము, సర్వనామం చూసాము, విశేషం చూసాము. ఇప్పుడు క్రియ గురించి ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ సో ఫస్ట్ లోనే వచ్చింది. ఇక్కడ రహ అనేటువంటిది క్రియ కదా, అంటే ఇక్కడ సహాయక క్రియ అవుతుంది. సో పడ్ అనేటువంటిది క్రియ పడనా అనేటువంటిది క్రియ అయితే పడ్తో పాటుగా సహాయ క్రియ రహ అనేటువంటిది వచ్చింది. సో రహ, రహే, రహి. రహ అనేటువంటిది ఏకవచనంలో యూజ్ చేస్తారు. ఓకేనా? రహే అనేటువంటిది బహువచనంలో యూజ్ చేస్తారు. రహి అనేటువంటిది స్త్రీలింగ్, ఏకవచనం కానీ బహువచనం కానీ రెండిట్లో రహి అనేటువంటిది యూజ్ చేస్తారు. సో ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ సంబంధించింది. క్రియల్లో చూద్దాం, క్రియల్లో ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటిది. కల్ రేపు, మీటింగ్ లో, మే అంటే లో, కల్ మీటింగ్ మే ఆయేంగే. ఇక్కడ కల్ అనే పదం ద్వారా మీకు వచనం తెలియట్లేదు. అది ఏకవచనమా బహువచనం అనేటువంటిది ఈ వర్డ్ ద్వారా చెప్పగలమా? చెప్పలేము. సో మీటింగ్ అనేటువంటి పదం ద్వారా మీరు చెప్పగలుగుతారా ఏకవచనమా బహువచనం అని? చెప్పలేరు. సో మీటింగ్ మే లో అనేటువంటి పదం ద్వారా మనకు తెలుస్తుందా ఏకవచనం బహువచనం? తెలియట్లేదు. బట్ ఇక్కడ మాత్రం తెలుస్తుంది. అంటే మీరు సంజ్ఞా పదాల్లో వచనాలను చూడొచ్చు, సర్వనామ పదాల్లో వచనాలను చూడొచ్చు, విశేషణ పదాల్లో వచనాలను చూడొచ్చు, అలాగే క్రియకు సంబంధించినటువంటి వాటిలో కూడా వచనాలని కనిపెట్టొచ్చు. అంటే ఏకవచనమా బహువచనం అనేటువంటిది. ఆయేంగే, ఆయేగా. కల్ వహ్ మీటింగ్ మే ఆయేగా. ఏం అర్థమవుతుంది మీకు? రేపు అతను మీటింగ్ కి వస్తాడు. ఒక్కరే వచ్చేటువంటి వారు. క్లియర్ గా అర్థమవుతుంది. ఆయేగా అని వచ్చింది. ఓకే, ఆయేగా. లాస్ట్ లో ఏమొచ్చింది చూడండి, గా, ఏకవచనం. ఆయేంగే. ఇక్కడ చూడండి గే వచ్చింది, బహువచనం. ఇలా గే గాని వస్తే బహువచనం, ఇలా గా గాని వస్తే లాస్ట్ లో ఏకవచనం. ఇంకోటి మిగిలింది కదా, గీ. ఇది ఏకవచనంలో ఇదే యూజ్ చేస్తారు, బహువచనంలో కూడా ఇదే యూజ్ చేస్తారు. దేంట్లో? ఇది స్త్రీలింగ్ సంబంధించినటువంటి దాంట్లో. సో స్త్రీలింగ్ ప్రాబ్లం లేదు మీకు, ఏకవచనం బహువచనం ఒకటే. గీ అనేటువంటిది లాస్ట్ లో ఈకి మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే గీ. ఓకే, గాతో పాటుగా లాస్ట్ లో ఈకి మాత్రం చేరుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఇది దేనికి సంబంధించింది? మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేసేటువంటిది, అన్నిట్లో కాదు. ఓకే, సో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేసేటువంటి వెర్బ్స్ లో ఆయేగా అంటే వస్తాడు అని అర్థం, ఆయేంగే అంటే వస్తారు అని అర్థం. అంటే ఏకవచనం అంటే ఆయేగా, బహువచనం అయితే ఆయేంగే. స్త్రీలింగ్ మాత్రమే చెప్తున్నారు అనుకోండి, అందరూ మహిళలకు సంబంధించి చెప్తున్నారు అనుకోండి, ఆయేంగి. ఓకే, సో ఈ విధంగా యూజ్ చేస్తారు. స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారనుకోండి, ఆయేంగే దాంట్లో కలిసిపోతారు. అంటే దీంట్లోనే వచ్చేస్తుంది, ఆయేంగే అనేటువంటి దాంట్లోనే అందరూ వచ్చేస్తారు అనమాట దాంట్లో. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో వచనం సంబంధించినటువంటిది ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఇక్కడ
సంజ్ఞ ద్వారా తెలుసుకోవచ్చు, సర్వనామం ద్వారా తెలుసుకోవచ్చు, విశేషం ద్వారా తెలుసుకోవచ్చు, క్రియల ద్వారా తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా? సో నెక్స్ట్, ఏకవచన్ కే స్థాన్ పర్ బహువచన్ కా ప్రయోగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ కొత్తగా నేర్చుకున్నారనుకోండి హిందీ అనేటువంటిది, తూ తెర పెందేనా అన్నారనుకోండి వెళ్ళి, సో వాళ్ళకి అర్థమైపోతుంది ఇతనికి హిందీ రాదు అని. సో ఎలా అర్థం అవుతుంది? తూ అనేటువంటిది అసలు ఉపయోగించరు. దాన్ని నీచార్థక వాక్యం అంటారు. అంటే నీచంగా ఎవరితో అన్నా కోపంలోనో, గొడవల్లోనో, లేదంటే మనకన్నా చాలా చిన్న పిల్లల్ని సంబంధించినటువంటిది సంబోధించేటప్పుడు వాళ్ళని కూడా సంబోధించాం మనం. ఆప్ అనే అంటాం జనరల్ గా. హిందీలో చిన్న పిల్లవాడిని కూడా ఆపు, ఆపాయి అంటారు. ఓకేనా? ఆ బయటి అంటారు. సో చిన్న పిల్లవాడిని కూడా, క్లాస్ లో పిల్లల్ని కూడా తూ అనకూడదు జనరల్ గా. టూ అనేటువంటిది బదులుగా తుమ్ అనేటువంటిది ఏకవచనంలో వాడుతుంటారు. జనరల్ గా అయితే ఇక్కడ టూ ఏకవచనం, తుమ్ అనేటువంటిది బహువచనం రాయాలి. బట్ ఇక్కడ మనం దాన్నే వాడి, అంటే జనాలు ఏది మాట్లాడితే దానికి సంబంధించిన దాన్ని మనం తీసుకోవాలి కాబట్టి మెల్లమెల్లగా ఇది ఏమైపోయిందంటే ఈ తుమ్ అనేటువంటిది ఏకవచనం అయిపోయింది. దీన్ని అసలు వాడడం అనేటువంటిది లేదు. తుహమధ్యాన అని కోపంగా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు, లేదంటే చిన్నపిల్లల్ని తిట్టేటప్పుడు, సో ఆర్డర్ చేసేటప్పుడు, సో అలాంటప్పుడు మనం తూ అనేటువంటి పదాన్ని చెప్తాం తప్ప కోపంలో ఉండేటప్పుడు, తిట్టేటప్పుడు, ఆర్డర్ ఇచ్చేటప్పుడు. సో జనరల్ గా అయితే తుమ్ అనేటువంటిదే యూజ్ చేస్తాం. ఓకే? సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అంటే, మనకన్నా చిన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తూ అన్నా ప్రాబ్లం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తూ బయట అన్నాం అనుకోండి ఓ చిన్న పిల్లవాడిని, వాడేం ఫీల్ అవడు. సో అదే మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తూ అన్నామంటే అది మనకు ఆ క్లోజ్నెస్ వల్ల మనం చెప్తున్నాం అని అనుకుంటారు. అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే తుమ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ తుమ్ అనేటువంటి పదాన్ని మనం ఏకవచనంగా యూజ్ చేస్తాము. ఇక్కడ ఆప్ అనేటువంటి దాన్ని బహువచనంగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది తూ, తుమ్, ఆప్ అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ తూ అనేటువంటిది ఏకవచనం, బట్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. మనకన్నా చాలా చిన్న వాళ్ళకి, లేదంటే మనం కోపంలో ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం కోపంలో మనం మాట్లాడతాం కాబట్టి అక్కడ తూ అనేటువంటి పదాలను యూజ్ చేస్తారు తప్ప జనరల్ గా అయితే తుమ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ తుమ్ అనేటువంటిది ఏకవచనంగానే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆప్ అనేటువంటిది బహువచనంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది లోక్ వ్యవహార్ అంటే మారిపోయింది అనమాట. జనరల్ గా ఉండేటువంటి గ్రామర్ సంబంధించినటువంటి రూల్ ప్రకారం కాకుండా వాడుక పదాలు, అంటే మనం ఎలా వాడతామో దాన్ని బట్టి గ్రామర్ లో కూడా చేంజెస్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. ఆ విధంగా మారిపోయింది అనేటువంటిది. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ తుమ్ అబ్ జా సక్తే హో అంటే ఇక్కడ బహువచనం కాదు ఇది. తుమ్ అబ్ జా సక్తే హో అంటే నువ్వు వెళ్ళొచ్చు అనేటువంటి అర్థంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ అయింది ఏకవచనం. తుమ్ అంటే ఏకవచనం, బహువచనం చెప్పట్లేదు. ఓకే? సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తుమ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ జా సక్తే హో అంటారు తప్ప తుమ్ అబ్ జా సక్తే హే అనకూడదు. ఓకేనా? సో తుమ్ అనేటువంటి పదం వచ్చినప్పుడల్లా లాస్ట్ లో హో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాగే మీరు వాడుతుండండి, అలవాటు అయిపోతుంది. తుమ్ అబ్ జా సక్తే హో, తుమ్ అబ్ జా సక్తే హే కాదు. ఇవి హమేషా ఏకవచన్ మే ప్రయోగ్ కియే జానే వాలే శబ్ద్. అంటే ఆల్వేస్ ఏకవచనంలోనే యూజ్ చేయాలి. ఇక్కడ బహువచనం లేదన్నమాట వీటికి. సో హమేషా బహువచన్ మే ప్రయోగ్ కియే జానే వాలే శబ్ద్. ఇక్కడ ఇవి బహువచనంలోనే ఉపయోగించాలి తప్ప ఏకవచనం లేదన్నమాట వీటికి. సత్య అనేటువంటిది ఒకటి ఉంది. సత్య అంటే ఏంటి? ట్రూత్ అని అర్థం. సత్యకి జీత్ హోతీ హే ఇక్కడ అర్థం అయిపోయింది. అంటే మీరు సత్య అనేటువంటిది మీరు డిక్షనరీలో వెళ్ళి సత్య అనే పదం స్త్రీలింగ పుంలింగ తెలుసుకొని మీరు చదువుకొని, లేదంటే ఇలా జరగదు కదా. సత్యకి జీత్ హోతీ హే ఇది ఒకసారి మనం బుక్ లోనో, లేదంటే ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో ఇలా మనం విని లేదంటే చదివి నేర్చుకునేటువంటిది అనమాట. మనం వాడుతూ 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 ఈ పదాలని, ఎక్కువ పదాలు ఎప్పుడైతే మనం వొకాబులరీ వైజ్ వింటామో, అందుకే నేను స్టోరీ అనేటువంటిది ఎంచుకున్నాను. లేదంటే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్ ద్వారా కానీ, స్టోరీస్ ద్వారా కానీ మీకు కొన్ని ఎక్కువ పదాలు, అంటే మీరు మాక్సిమం ఎన్ని పదాలు అయితే వినగలుగుతారో, ఎన్ని పదాలు మీరు అర్థం చేసుకుంటూ వెళ్తారో, ఎన్ని పదాలు మీరు వొకాబులరీ నేర్చుకుంటూ వెళ్తారో అంత ఈజీగా తయారవుతుంది అనమాట హిందీ. అంటే వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇవి కంపల్సరీ అనమాట. సో ఇలా చేస్తూ 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 ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఎవరికైతే ఏదో 10 minutes నేను ఇలా ఒకసారి చదివేస్తే నాకు వచ్చేస్తుంది అనుకుంటారో అది భ్రమ అనమాట. అంటే 1 month లో హిందీ, 15 days లో హిందీ, 1 week లో హిందీ, 2 weeks లో హిందీ, లేదంటే 2 months లో హిందీ, 3 months లో హిందీ, ఇవన్నీ కూడా కుదిరేది కాదు. మీరు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు,
మీరు ఎంత బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంత ఇంట్రెస్టింగ్‌గా దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, మీరు ఎంత డీప్‌గా ఆ సబ్జెక్ట్‌ని ఆలోచించి, నాకు కంపల్సరీ ఇది నేర్చుకోవాల్సిందే అనేటువంటిది మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అంత త్వరగా నేర్చుకుంటారు. సో, సచ్ అనేటువంటిది ఆల్వేస్ ఏకవచనం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏకవచనంలోనే యూజ్ చేయాలి. బహువచనంలో యూజ్ చేయకూడదు. సచ్ అంటే ఏంటి? ట్రూత్. సో, ఆ ట్రూత్ అనేటువంటిది ఏకవచనమా? బహువచనమా? ఏకవచనంలో తీసుకున్నారు. అంటే ఏకవచనంలో తీసుకున్నారు కాబట్టి మనం ఏకవచనంలో వాడాలి తప్ప, మన ఇష్ట ప్రకారం మనం వాడడానికి లేదనమాట. ఇది స్త్రీలింగ్‌లో పెట్టారు మళ్ళీ. సో, ఈ సత్య అనేటువంటి పదాన్ని స్త్రీలింగ్‌లో పెట్టారు. సో, కాబట్టి సత్యకి జీత్ హోతీ హై అంటే సత్యమే ఎప్పుడు గెలుస్తుంది. సో, ఇక్కడ హోతీ హై అంటే సత్యం అనేటువంటి పదం స్త్రీలింగంగా తీసుకున్నారు. ఏకవచనంలో తీసుకున్నారు. దీన్ని హోతే హై అని వాడకూడదు అనే దాని కోసమే ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ పదాన్ని బహువచనంలో వాడకూడదు అని చెప్తున్నారు. ఘీ కే దామ్ ఆస్మాన్ కో ఛూ రహా హై. అంటే ఘీ అనేటువంటిది నెయ్యి అంటాం కదా! దాన్ని ఘీ అంటారనమాట. ఈ నెయ్యి అనేటువంటిది కూడా ఏకవచనమే. నెయ్యి అనేటువంటిది ఏకవచనమే. బహువచనంలో ఉండదు అనేటువంటిది. నెక్స్ట్ పానీ. ఈ పానీ అనేటువంటిది కూడా పానీ, పానే ఇలా వాడమనమాట. పానీ అంటే ఏకవచనమే. బహువచనం లేదు దీనికి. సో, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ సవేరే సే పానీ పడ్ రహా హై అంటే ఈరోజు ఉదయం నుంచి వాటర్ పడుతుంది. మనం తెలుగులో వాటర్ పడుతుంది అంటున్నాం. ఇక్కడ చూడండి. ఇక్కడ పడ్ రహా హై. పుంలింగ్‌లో తీసుకున్నారు పానీ అనేటువంటిది. సో, వాళ్ళ ప్రకారంగా ఇక్కడ పుంలింగ్ ఏకవచనంలో యూజ్ చేస్తున్నారు. ఆ సవేరే సే పానీ పడ్ రహా హై అంటున్నారు వాళ్ళు. యహ్ బాలు కి దీవార్ హై. అంటే ఇది ఇసుకకి సంబంధించినటువంటి గోడ అని చెప్తున్నాం. యహ్ అంటే ఇది ఏకవచనం అన్నమాట ఇక్కడ. బాలు అనేటువంటిది ఇసక అంటాం కదా! ఇసక అనేటువంటిది ఇసకలు అనం కదా! సేమ్ హిందీలో కూడా అంతే. ఇసక అనేటువంటిది ఇసకలు అని మనం ఎలాగైతే అనమో, అలాగే ఇక్కడ బాలు అనేటువంటిది ఇసక, ఇసకలు లేవు. సో, యహ్ బాలుకి దీవార్ హై. ఇది ఇసుకకి సంబంధించినటువంటి గోడ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ హమేషా బహువచన్ మే ప్రయోగ్ కియే జానే వాలే శబ్ద్. అంటే ఆల్వేస్ వీటిని బహువచనంలోనే యూజ్ చేయాలంట. ఏంటిది ఇక్కడ? ఆసు అనేటువంటిది. ఆసు తమ్ నహీ రహేతే అంటే ఇక్కడ కన్నీళ్ళు ఆగటం లేదని అర్థం. కన్నీళ్ళు అంటాం తప్ప మనం అసలు తెలుగులో అసలు ఆ పదాన్నే వాడలేమనమాట. సో, కాబట్టి ఇది ఏకవచనంలో ఇలాంటివి లేవు అని అర్థం చేసుకోవాలన్నమాట. మనం తెలుగులో కూడా మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చనమాట. కన్నీళ్ళు అంటాం తప్ప దానికి సంబంధించింది మనం ఒక్క బిందువు గురించి మనం మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం కదా! సో, అలాగే అన్నమాట ఇక్కడ కూడా. ఆప్‌కే దర్శన్ నహీ హుయే. దర్శన్ అనేటువంటి పదం. అంటే మీ దర్శనం జరగలేదు అని చెప్పేటప్పుడు. సో, ఇక్కడ దర్శన్ అనేటువంటిది ఇక్కడ బహువచనంలోనే ఎప్పుడు కూడా యూజ్ చేస్తారు. దర్శన్ నహీ హువా అనట్లేదు. దర్శన్ నహీ హుయే అంటున్నారు. హుయే అనేటువంటిది బహువచనం. ఓకే. హువా అనేటువంటిది ఏకవచనం. సో, అలాగే ఇక్కడ ప్రాణ్ నిక్కల్ గయే అంటే ప్రాణం వెళ్ళిపోయింది అని. సో, ప్రాణ్ నిక్కల్ గయే అంటున్నాం. అంటే బహువచనంలో యూజ్ చేస్తున్నాం. గయా అనట్లేదు. గయా అంటే హిందీలో ఏకవచనం. నిక్కల్ గయే అంటే బహువచనం అన్నమాట. సో, ఇక్కడ ప్రాణం అనేటువంటిది ఆల్వేస్ బహువచనంలోనే యూజ్ చేస్తారు. ప్రాణ్ నికల్ గయా అనేటువంటిది మనం వాడుకలో కొంతమంది ఇలా వాడొచ్చు కానీ జనరల్‌గా గ్రామటికల్ రూల్ ప్రకారంగా ప్రాణ్ నికల్ గయే అనేటువంటిది కరెక్ట్ వర్డ్ అన్నమాట. తర్వాత బాల్ గుంగురాలే హై. అంటే ఇక్కడ ఎలా తెలుస్తుంది ఇక్కడ ఏకవచనం, బహువచనం అనేటువంటిది? ఇక్కడ చూడండి ఇది డిఫైన్ చేస్తుంది హై అనేటువంటిది. దానిపైన డాట్ ఉంది. సో, హై అనేటువంటిది పైన గాని డాట్ లేకపోతే ఏకవచనం. డాట్ గాని ఉంటే బహువచనం. హై అనేటువంటిది డాట్ లేకుండా ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈజ్. హై మీద డాట్ గాని ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ అన్నమాట. సో, ఇక్కడ డాట్ కనిపిస్తే ప్లూరల్ అని అర్థం. అంటే ఇది ప్లూరల్ అన్నమాట. ఇది సింగులర్ అన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, బాల్ గుంగురాలే హై అంటే వెంట్రుకలు గుంగురాలే అంటే రింగులు రింగులు తిరుగుంటాయి అంటారు కదా! సో, దాన్ని ఇక్కడ గుంగురాలే అంటారు. ఆ తర్వాత లోగ్ పరిచిత్ హై అన్నారు. సో, లోగ్ అంటే ఏంటి ఇక్కడ? ప్రజలు అనేటువంటిది. ఓకే. లోగ్ అంటే ప్రజలని. పరిచిత్ హై అంటే ప్రజలు దీనికి పరిచితులై ఉన్నారు అని. సో, ఇక్కడ చూడండి లోగ్ అనేటువంటిది ఇక్కడ ఆల్వేస్ బహువచనమే. లోగ్ అనేటువంటిది ఏకవచనంలో తీసుకోరన్నమాట హిందీలో. ఎలా తెలుస్తుంది చూడండి ఇక్కడ హై మీద డాట్ ఉంది. అలాగే ఇక్కడ హస్తాక్షర్. సో, ఇక్కడ హస్తాక్షర్ అనేటువంటిది ఎప్పుడు కూడా బహువచనమే. ఏకవచనం లేదన్నమాట. సో, హస్తాక్షర్ నహీ కియే హై. ఓకే. హస్తాక్షర్ నహీ కియే హై. కియా హై కాదు. కియా అనేటువంటిది బహువచనం అన్నమాట. హస్తాక్షర్ నహీ కియా హై అనకూడదు. అది తప్పు. హస్తాక్షర్ నహీ కియే హై అనేటువంటిదే కరెక్ట్ అన్నమాట. హోష్ ఉడగే. ఇక్కడ హోష్ అనేటువంటిది జనరల్ గా అయితే ఇది బహువచనంలోనే వాడాలి. కానీ ఏకవచనంలో వాడుతుంటారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉస్కా హోష్ ఉడ్ గయా అంటారు కానీ ఉస్కా హోష్ ఉడ్ గయే అంటారు. హోష్ ఉడ్ గయా అనేటువంటిదే అంటారు. బట్ రూల్ ప్రకారంగా ఇక్కడ హోష్ అనేటువంటిది బహువచనం అన్నమాట. హోష్ ఉడ్ గయే, గయా కాదు గయే. సో ఇదండి వచనం సంబంధించినటువంటి బేసిక్స్. ఇప్పటికే ఈ వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం వీటికి సంబంధించినటువంటిది ఇంకొంచెం డెప్త్ లో తెలుసుకునేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, వాటి నియమాలు ఏదైతే ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.